అందరికీ నమస్కారం. ప్రదక్షిణం అనగా ఏమిటి తెలుసుకుందాం. 1000 రెట్లు పుణ్యఫలం ఇచ్చే ప్రదక్షిణం ఏమిటో తెలుసుకునే ముందు ప్రదక్షిణ సమయంలో చెప్పవలసిన శ్లోకం: యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మహం పాపాత్మ పాపసంభవః త్రాహి మాం కృపయాదేవ శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావనే రక్షో రక్షో జగద్గురుం. మరి ఒకసారి అందరికీ నమస్కారం. ప్రదక్షిణ సమయంలో చెప్పవలసిన శ్లోకం గురించి తెలుసుకున్నాము కదా. ప్రదక్షిణం ఎందుకు చేయాలి, ప్రదక్షిణం అనగా ఏమిటి అనేది తెలుసుకుందాం. ప్రదక్షిణం అనగా మనం దేవాలయంలోని గర్భగుడి యొక్క చుట్టూ మనం నమస్కరించాలి, దేవుణ్ణి చుట్టూ నడవాలి. ఆ నడిచేటప్పుడు చెప్పవలసిన శ్లోకం మనం ముందుగా చెప్పుకున్నాం. కానీ చాలామంది ప్రదక్షిణం ఎందుకు చేయాలి, ప్రదక్షిణం చేయడం ద్వారా మన యొక్క మైండ్ అనేది మన యొక్క మనస్సు ఏకాంతంగా ఉంటుంది, అలాగే ప్రశాంతంగా ఉంటుంది, మనశ్శాంతి అనేది లభిస్తుంది. ప్రదక్షిణ అనేది మనకు పుణ్యము వస్తుంది. కానీ ఒకే ఒక ప్రదక్షిణ 1000 రెట్లు పుణ్యఫలం ఇచ్చే ప్రదక్షిణ అనే దాని గురించి తెలుసుకుందాం. మామూలుగా మనం ఏ దేవాలయం వెళ్ళినా, ఏ దేవుని దేవాలయానికి వెళ్ళినా కూడా ప్రదక్షిణం అనేది చేస్తూ ఉంటాం. 3 ప్రదక్షిణలు అనేది ఖచ్చితంగా చేస్తూ ఉంటాం. కానీ ఒక్క శివాలయంకు వెళ్ళినప్పుడు ప్రదక్షిణ అనేది ఎలా చేయాలో తెలుసుకుందాం. మామూలుగా గజస్తంభము నుంచి మనం ప్రదక్షిణ అనేది జరుగుతుంది. గజస్తంభం నుంచి ప్రదక్షిణ చేసే సమయంలో ఎటు నుంచి ఎటువైపుకు చేయాలి ప్రదక్షిణ అనే దాని గురించి తెలుసుకుందాం. ప్రదక్షిణ అనేది గజస్తంభం నుంచి మామూలుగా ఒక చుట్టూ మొత్తము తిరగాలి. కానీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తిరగాలి అనేది తెలుసుకుందాం. ఎక్కడి నుంచి అంటే గజస్తంభం నుంచి మనము శివాలయంలో బసవ దేవుడు ఎదురుగా నంది విగ్రహము, అంటే బసవదేవుడు అంటే నంది విగ్రహము దగ్గర నుంచి మనం మరియు శివలింగము మీద అక్కడ పాలు నీళ్ళతో అలా అభిషేకం చేసినటువంటివి శివలింగము మీద నుంచి మనము అభిషేకం చేసేటువంటివి బయటికి వెళ్ళేటువంటి శివలింగాన్ని శుభ్రపరిచినప్పుడు వెళ్ళేటువంటి నీటిని బయటికి పంపు ఒక దారి, ఒక ద్వారము అనగా ఒక అక్కడ నుంచి బయటకు వెళ్ళేటువంటి ఒక ద్వారము అనేది ఉంటుంది. ఆ ద్వారం ద్వారా నీటిని బయటకు పంపటం, జలాన్ని పంపటం జరుగుతుంది. ఆ శుభ్రపరిచినటువంటి జలము వెళ్ళే దారి మనం ప్రదక్షిణ సమయంలో అక్కడ వెళ్ళేటప్పుడు అక్కడి వరకు వెళ్ళి దాటి మొత్తము మనం ఇలా చుట్లు తిరుగుతాము ప్రదక్షిణం అనేది. కానీ అలా వెళ్ళకూడదు. ఆ వెళ్ళేటువంటి ద్వారాన్ని దాటి వెళ్ళకూడదు. ప్రదక్షిణలో ముఖ్యమైన విషయం ఏమిటంటే మనము ఆ ద్వారము నుంచి మరి వెనకకు వచ్చి నంది విగ్రహము వెనక్కి వచ్చి నంది విగ్రహం నుంచి మళ్ళీ
గజస్తంభంకి వచ్చి ఇలా మళ్ళీ ఇటు సైడ్ వెళ్ళాలి. ఎక్కడైతే మనం నీటి లింగాన్ని శివలింగాన్ని శుభ్రపరిచేటప్పుడు పంపే నీటి యొక్క కాలువ దగ్గరికి వెళ్ళామో అటు సైడ్ అంటే మనం ముందుకు వెళ్ళి వెనక్కి వచ్చాం, మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ గజస్తంభం నుంచి ఇలా కాలువ చివర దాటకుండా వెనక్కి ద్వారా వెళ్ళి రావాలి. అది ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన విషయము. బాగా అర్థము అయి ఉంటుంది. ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే చూడండి, మనము ఎక్కడైతే శివలింగాన్ని యొక్క శుభ్రం పరిచేటప్పుడు కానీ అభిషేకం చేసేటప్పుడు ఆ పాలు అవి వెళ్ళటానికి ద్వారము అనేది ఉంటుంది. ఆ ద్వారము ఖచ్చితంగా దేవాలయం గర్భగుడికి పక్కనే ఉంటుంది. మనము దాన్ని దాటకూడదు. ఆ ద్వారముకు దగ్గరికి వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చి ఇటు సైడ్ నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళి అక్కడి వరకు మాత్రమే వెళ్ళాలి. మళ్ళీ దాటకూడదు, అటువైపు దాటకూడదు, ఇటువైపు దాటకూడదు. అలా ప్రదక్షిణం అనేది చేయాలి. శివాలయంలో మాత్రమే ఇలాంటి ప్రదక్షిణం చేయాలి. చాలామంది 3 చుట్లు తిరిగేసి వెళ్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ప్రదక్షిణం చేయడం కూడా ఒక ఎక్సర్సైజ్, ఇంట్లోనే చేయొచ్చు అనే వాళ్ళు ఉన్నారు. కానీ అది తప్పు. ప్రదక్షిణం అనేది మనశ్శాంతి, ఒక మెడిటేషన్ లాగా పనిచేస్తుంది. మనకు మంచి మన మెదడు బాగా పనిచేస్తుంది, ఉత్తేజం అవుతుంది. ఖచ్చితంగా ప్రదక్షిణం అనేది చేయండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణం తప్పకుండా చేయాలి. ప్రదక్షిణ సమయంలో చెప్పవలసిన శ్లోకం గురించి తెలుసుకున్నాం కదా. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు ఆల్ అనే బటన్ ఆప్షన్ నొక్కండి. మా యొక్క వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి. మా ఛానల్లో ఎలాంటి వీడియోలు చేయాలో కామెంట్లో రాయండి. ఖచ్చితంగా అలాంటి వీడియోలని చేయటానికి ప్రయత్నం చేస్తాను. మా ఛానల్ని ఆదరిస్తున్నందుకు ధన్యవాదములు ప్రతి ఒక్కరికి.